శ్రీవాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా కింద వస్తున్న నెంబర్ కాల్ చేయండి. సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే. పథ్యం ఉంటానండి, మందులు కరెక్ట్గా కావాలండి, మేము వాడుతాము, ఆ సమస్య నుంచి పరిష్కారం అవుతాము అనేది ఎవరైనా ఉంటే మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే నా దగ్గర పథ్యం ఎక్కువ ఉంటుంది. పెద్ద మా గురువుగారు చెప్పేవాళ్ళు ఏమని, సత్యము తప్పినా పథ్యము తప్పరాదు అని. సత్యము తప్పిన తప్పచ్చు ఏం సమస్య లేదంట, పథ్యము తప్పకూడదంట. పథ్యము తప్పితే మీ ఆరోగ్యానికి హానికరం. అలాగా మీరు కరెక్ట్గా పథ్యం ఉంటాననే వాళ్ళు కాల్ చేస్తే దానికి సంబంధించిన మందులు ఉంటాయి, పంపిస్తాను, వాడుకోవచ్చు. ఈరోజు విషయం ఏమిటంటే బహుమూత్రం అని పిలుస్తాం. మూత్రంలో బహుమూత్రం అంటే అతిగా మూత్రించడం. కొంతమందికి షుగర్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి రోజు ఉదయం సాయంత్రం 2 పూట్లు నైట్లో పడుకున్నారనుకోండి, రోజు రేయంతా 4 సార్లు 5 సార్లు వెళ్తూనే ఉంటారు, మూత్రిస్తూనే ఉంటారు. వాళ్ళకి నిద్ర పక్కన సరిగా నిద్ర రాదు. తెల్లవారితో లేచారనుకోండి ఏదో తర సుస్తు, తలకాయలు నొప్పి, రేయంతా నిద్ర ఉండదు, తిరగడమే సరిపోయి ఉంటుంది వాళ్ళకి. అలాగా మరి కొంతమంది ఉంటారు, జర్నీ చేయడం అంటే చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే మూత్రం గంటకోసారి పోతూనే ఉండాలి. అలాంటి వాళ్ళు కావచ్చు. అలాగే కొంతమందికి మూత్రనాళాలు జారుతాయి, జారడము అంటారు. ఎలాగంటే వాళ్ళకి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, ఏమీ ఉండదు, కానీ మూత్రం అనేది ఎక్కువగా పోతుంటుంది. దాన్ని మూత్రం జారుట అంటారు. నాళం అనేది నరం అనేది ఒకటి వస్తుంది, ఆ నరం జారి ఉంటుంది. దాన్ని మనం సరి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే నేను ఈరోజు ఒక చెట్టు మూలికి చూపిస్తాను. దాన్ని మీరు వాడుకుంటూ వచ్చారంటే కంపల్సరీ ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది చూడండి, కసివింద అని పిలుస్తాం దీన్ని. ఈ ఒక చెట్టు వచ్చి కసివింద చెట్టు. పువ్వులు ఇలా వస్తాయి, ఎల్లో కలర్ పూలు వస్తుంది చూడండి, పసుపు రంగులో పూలు ఉంటుంది, కాయలు ఇలా ఉంటాయి. ఈ పసుపు పూలు ఉన్న చెట్టుని, ఈ ఒక కసివింద చెట్టును మనం పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని మనం ఒలిచామనుకోండి గింజలు వస్తాయి. ఈ కాస్త ఎండాలి, ఎండిందంటే ఇప్పుడుదా స్టార్ట్ అయింది చూడండి. ఇలా గింజలు లైన్గా గింజలు ఉంటాయి. కాస్త ఎండిన తర్వాత ఈ గింజలను మనం సేకరించుకోవాలి. అదరగొడితే వచ్చేస్తుంది మొత్తం. మన అలసందకాయ ఎలా వస్తుందో అలా వస్తుంది. కొట్టేసినామంటే మొత్తం గింజలన్నీ సేకరించుకోండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్లు 3 గ్లాసులు నీళ్లు తీసుకొని ఒక పాత్రలోకేసి ఈ ఒక స్పూన్ అంతా గింజలు ఎత్తి దాంట్లోకేసి కషాయంలాగా కాంచుకోవాలి. ఉదయం సాయంత్రం 2 పూట్లు ఒక 3 గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత 1/2 గ్లాసు లేదా 3/4 గ్లాసు వచ్చేంత వరకు బాగా కాంచండి. కాగిన దాన్ని ఫిల్టర్ చేసుకొని ఉదయం భోజనం అయిన తర్వాత కావచ్చు, లేదా భోజనానికి ముందు కావచ్చు, లేదా సాయంత్రము అట్లే ముందు కావచ్చు, వెనుక కావచ్చు, ఏం సమస్య లేదు. తాగుతూ వచ్చారనుకోండి కంపల్సరీగా మీకున్న ఆ బహుమూత్రం అనే ఒక సమస్య 100% తగ్గుతూ వస్తుంది. అలాంటి సమస్య ఎవరికే ఉన్నీలే, వాళ్ళు వాడుకుంటూ వచ్చారనుకోండి ఈ ఒక కసివింద చెట్టు యొక్క గింజలని 100% ఆ ఒక బహుమూత్రం అనేది తగ్గుతుంది. వాడండి, ఆ సమస్య నుంచి పరిష్కారం కావండి. అలా కాదండి మాకు దొరకవండి, మేము దానికి తగిన మందులు కావాలంటే పంపిస్తాను. ఇంకొంతమంది ఫోన్ చేస్తారు, ఆ గింజలు పంపించండి అంటారు. ఆ గింజలన్నీ నేను సేకరణ చేసుకొని కూర్చునేదానికి మాకు టైం ఉండదు. దానికి తగువైన మందులు మాత్రం మా దగ్గర దొరుకుతుంటాయి. కావాలంటే కొరియర్ ద్వారా పంపించమంటే పంపిస్తాము. వాడి ఆ ఒక్క బహుమూత్రం అనే సమస్య నుంచి పరిష్కారం చేసుకోవాల్సింది తెలియజేస్తూ ఈ ఒక్క వీడియోను ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.